సంసారం మొదలెట్టి 30 ఏళ్ళైనా ఇప్పటికి అర్థం కాలేదు. అది ఇది తప్పితే మిగిలినవన్నీ అర్థం. చివరికి సరే నవ్వుకున్నా దాని తత్వంతో ముగిద్దాం, మంచి సందేశం ఇవ్వాలి. నిజానికి అది ఇదే తత్వం. వేదములు కూడా పరబ్రహ్మ పదార్థాన్ని గురించి, భగవంతుడి గురించి ఏ మాట చెప్పలేక తత్ అన్నాయి. తత్ అంటే అదేమిటో వాళ్ళకే అర్థం కాదా, మనకే అర్థం. తత్వమసి అన్న అంటే అది నువ్వు అవుతున్నావు, అది నువ్వు తెలిస్తే కదా ఏమిటో. లేకపోతే తత్వం మసి. అర్థమైతే తత్వం మసి, అర్థం కాకపోతే తత్వం మసి. అందుకని తత్ అనేది వారికే అర్థం కాలేదు నాయన. వెళ్ళిన వాళ్ళకి మనకి ఏమర్థం అవుతుంది? అది ఇది అర్థమైన వాడు ఒక క్షణం సంసారంలో ఉండడు. అది అర్థం కాలేదు కాబట్టి అర్థాంగి అన్నారు, అర్థమైతే పూర్ణాంగి అని. ఇంకోటి మనమేమిటో కూడా పూర్తిగా అర్థం కాలేదు కాబట్టి వారు మనతో సంసారం చేస్తున్నారు. అర్థమైతే క్షణంలో వదిలేస్తారు. అది అర్థం కానివన్నీ జీవితంలో చాలా ఉండాలి, అలా ఉండాలి. మన పిల్లలు చూడు, తెలుగు పాటలు వింటారు, హిందీ పాటలు వింటారు, ఎందుకంటే అర్థం కావు కదా ఆ మ్యూజిక్ బయట. అందుకని తెలుగు పాటల్లో కూడా ఈ మధ్య అర్థం కాకుండా చేస్తారు. సాహిత్యం కనపడట్లేదండి నిజంగా. నేను గబ్బర్ సింగ్ సినిమా చూసి ఏం చక్కని మందారం 8 దిక్కుల సింధూరం అనగా చెయ్యెత్తు దండం పెట్టాను. హాల్లో కూర్చొని చెయ్యెత్తు దండం పెట్టాను. ఆ కవి ఎవరో నాకు తెలియదు కానీ మహానుభావుడు చంద్రబోస్. ఇంత మంచి పాట ఎవడు విన్నిచ్చాడు? డమ్ 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 మ్యూజిక్ పెడుతున్నా పవన్ కళ్యాణ్కి ఎంతనే సరిపోయాయి. పాట విన్నిస్తే కదా మనం దానికోసం పెడతాం. కాబట్టి పిల్లలు ఏదో గంతులు వేస్తుండే. నేను ఏం చక్కని మందారం 8 దిక్కుల సింధూరం ఆకాశం అమ్మాయి అయితే అది నువ్వవుతుంది, ఆనందం అల్లరి చేస్తే అది నేనవుతాను. ఎంత మాట అండి! ఏం కవిత్వం, ఎంత కవిత్వం అండి! ఎక్కడ చచ్చిపోయింది కవిత్వం? ఎక్కడ చచ్చిపోరా? రసజ్ఞత చచ్చిపోయింది, కవిత్వం చచ్చిపోలేదు. రసజ్ఞత చచ్చిపోయింది, కవిత్వాన్ని మెచ్చుకునేవాళ్ళు లేరు. ఆయన ఈ పాట రాసింది ఆయనే. బన్నీ 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 నిన్ను ఇది రాసింది ఆయన. నిన్ను చూస్తే జారుతోంది చూన్ని, అంతవరకు కవిత్వమే. చున్నీ జారడం ఒప్పుకున్నాం. తర్వాత అన్ని కాదు కావాలి కొన్ని, పెళ్ళెప్పుడవుతోందని అడుగుతోంది పిన్ని. దానికి ఎందుకంటే తొందర? ఆ పిన్నికి ఎందుకు తొందర? పని లేక పేరటానికి వచ్చా మనిషి. పిన్నికి పెళ్ళయిందిగా, బాబాయ్ వచ్చాడుగా, ఎందుకు గొడవ? ఇక్కడ దిక్కుమాలింది అంటారు. నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. ఈ చున్నీ వరకు కవిత్వం. అలాంటి బయట జారినా ఇలాంటి చున్నీ ఏదో ఒకటి జారుతోంది, ఇక ముందు ఏమి ఉండవు, ఏమైనా ఉంటే కదా. పూర్వం బయట జారడం మీద కొన్ని వేల పద్యాలు రాశారు, ఈ మధ్య చున్నీ జారడం మీద రాశారు. ఇక ముందు రాయరు, ఎందుకంటే టీషర్ట్ వచ్చాక జారేది ఏంటి ప్రత్యేకించి చూసేందుకు పోయేది గొడవ ఎప్పుడు చూస్తూనే ఉన్నాగా. అందుకని ఇప్పుడు కుర్రాళ్ళకి పెళ్లి కాగానే వెనక్కి రావడం ఖాయం. ఇక్కడ దాచింది ఏదైనా ఉంటే కదా అన్ని బయట పెట్టాం ఎప్పుడు. అందుకనే అలవాటు చేసుకోవాలి. గంభీరమైన మాట చెబుతున్నా, దయచేసి యువతరం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడే మూసిందే సంస్కృతి అంటేనే మన సంస్కృతిని గమనించండి. అమెరికన్ సంస్కృతి అంతా ఓపెన్ కల్చర్, అన్ని బహిరంగమే, ఏది దాచుకోరిక. కమ్యూనిస్టు దేశాల్లో సంస్కృతి మొత్తం గుప్పుట మూసేసి ఉంటుంది, ఏమీ బయట పెట్టరు. కానీ మన పవిత్ర భారతీయ సంస్కృతి 2.5 వేళ్లు మూసి 2.5 వేళ్లు తెరిచిన ఆచమన సంస్కృతి మనది. కేశవాయ స్వాగ, నారాయణాయ స్వాగ, మాధవాయ స్వాగ. 2.5 మూసాం, 2.5 తెరిచాం. ఎక్కడ ముయ్యాలో అక్కడ ముయ్యి, ఎక్కడ తెరవాలో అక్కడ తెరు. విచక్షణ జ్ఞానమే భారతీయ సంస్కృతి. రోజు ఆచమనం కేశవాయ ఆచమనం అంటే ఇది కోణం. 2.5 వేళ్లు మూసాం, 2.5 తెరిచాం. అంటే జీవితంలో తెరిచేవి తెరవాలి, మూసేవి ముయ్యాలి. నేను మొత్తం తెరుస్తాను, చూసేందుకు ఎవరు? నేను మొత్తం మూసేసా, నీ మీద మాకేం ఆసక్తి లేదు. సాహిత్యమేనా అంతే, సంస్కృతి అయినా చీర కట్టడం దగ్గర నుంచి శాస్త్రోపనిషత్తుల వరకు మనం పోషిస్తున్నది. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుంది. విచక్షణ జ్ఞానం ఎప్పుడు మర్చిపోకూడదు. ఆ విచక్షణ ఎప్పుడు మానవ మేధాశక్తిలో ఉంటుంది, ఏ గ్రంథాల్లో ఉండదు. అది మనం ఆలోచించుకోవాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు. అన్నిటికీ పుస్తకాల ప్రకారం చేయలేం కదా, అది సంస్కృతి. దాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. Hi friends, please subscribe to Surya Toons YouTube channel.